మరొక విశేషం కూడా చెప్తాను. ఇంకో విశేషం కూడా చెప్తాను. ఏమిటది? కిం ను సాధ్యధికం తస్మాత్ యదహం ద్రుపదాత్మజాం ద్రౌపదీం కర్ణ పశ్యేయం కాషాయ వసనాం వనే. ఇంకొక విశేషం కూడా చెప్తాను. ఏమిటా విశేషమో తెలిసినా కర్ణ, ద్రౌపది అరణ్యంలో కాషాయ వస్త్రంలో ఉండి ఉండగా ఆమెను చూడటం అనేటువంటిది నాకు ఇంకా బాగా ఆనందమయ్యా. ఎందుకంటే పట్టు పీతాంబరాలు ధరించి చక్కనైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి ఆమె కదా ఈమె. రాజాంతపురంలో ఉన్నటువంటి కాంత కదా. ద్రౌపది సౌందర్యంలో చాలా గొప్పది. అంతేకాదు అందరినీ కూడా అనునయింపజేసేటువంటిది అనే అర్థం కూడా ఉన్నది. కాబట్టి ఆమెను ఆ రకంగా నేను చూడాలి అనేటువంటి విశేషం, ఈ రకమైనటువంటి కోరిక నాకు ఉంది. కాబట్టి ఏం చేయాలయ్యా? సౌబలేన సహిత తదా దుశ్శాసనేన చ ఉపాయం పశ్య నిపుణం ఏన గచ్చేమ తద్వనం. కాబట్టి దుర్యోధనుడు చెప్తున్నట్ట, ఏమయ్యా నీవు శకునితో దుశ్శాసనతో కలిసి అరణ్యానికి వెళ్ళేటువంటి ఉపాయం ఏదైనా ఉన్నదా అని చెప్పి ఆలోచించాల్సింది. మనమంతా వెళ్ళి వనానికి వెళ్తాము అంటే తండ్రి గారు ఒప్పుకోరు. కాబట్టి మనం వెళ్ళాలి అని కోరిక ఉన్నది. ఎందుకని? మన సామ్రాజ్య లక్ష్మిని, మన సంతోషాన్ని, మన బలాన్ని, మన బలగాన్ని అక్కడ ప్రదర్శించాలి. వాళ్ళ యొక్క దైన్యమైనటువంటి స్థితిని చూచి మనమంతా కూడా ఆనందపడాలి. కాబట్టి ఈ రెండు కార్యాలు నాకు జరగాలి. కాబట్టి ఏం చేయాలండి? ఏమైనా ఉపాయం ఉంటే చెప్పు, మీరు ఆలోచించి చెప్పండి అని చెప్పి దుర్యోధనుడు వాళ్ళకి అప్పచెప్పాట. వాళ్ళంతా కూడా సరేనండి రేపు చెప్తానులేండి, వాళ్ళ రాత్రి బాగా చిచ్చుతాము, బుర్రలు దించి రేపు పొద్దున్నే నీకు ఏదైనా మంచి ఆలోచన ఏమైనా ఉంటే చెప్తాను రయ్యా అని వాళ్ళంతా కూడా సెలవు తీసుకొని వెళ్ళారట. ఉదయాన్నే వచ్చారు. వచ్చి ఏం చెప్పారట సమాధానం? ఘోషాద్వైతవనే సర్వే తత్ప్రతీక్షా నరాధిపా ఘోషయాత్రాపదేశేన గమిష్యామో న సంశయః. మంచి ఉపాయం దొరికిందయ్యా దుర్యోధన. నువ్వు రాజుగారివి కదా. రాజుగారికి నగరంలో ఉండి గ్రామాల్లో ఉండే ప్రజలను పరిపాలించటం ఒకటే కాదు, అరణ్యాల్లో ఉన్నటువంటి జంతుజాలాన్ని కూడా పరిరక్షించేటువంటి బాధ్యత నీకున్నది. కాబట్టి ఘోషయాత్ర అనేటువంటి నెపంతో మనం వెళ్దాం. ఎందుకని? గోవులను పరిరక్షించేటువంటిది. మన అరణ్యాల్లో ఎన్ని గోవులు ఉన్నాయి అని చెప్పి వాటి దగ్గరికి వెళ్ళి లెక్కించి వాటికి ఆ రాజ్యపు ముద్ర వేసేవాళ్ళట. దగ్గరికి ఇవన్నీ కూడా దుర్యోధనుడివి అని చెప్పి ఒక ముద్ర వేసేవాళ్ళట, లెక్కించి గణించి. కాబట్టి అలాగా మనం వాళ్ళు పిలిచినట్టుగా, మనం వాళ్ళ పిలుపును మనం విని వస్తున్నట్టుగా ఒక సంకల్పం కల్పించుకొని ఘోషయాత్ర నెపంతో మనం వెళ్ళటానికి ఉద్యమిద్దాం అని ఈ ఉపాయాన్ని చెప్పాడట. సరే, దీనికైతే మీ తండ్రి గారు కూడా అడ్డంకేం చెప్పడు, వెళ్ళమనే చెప్తాడు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విశేషాన్ని చక్కగా ఆలోచించండి అన్నట్ట. అప్పుడు శకుని కూడా నవ్వుతూ చెప్తున్నాడు, ఉపాయోయం మయా దృష్ట గమనాయ నిరామయ అనుజ్ఞాస్యతి నో రాజా బోధయిష్యతి చాప్యుత. అంతేకాదు, ద్వైతవనానికి వెళ్ళటానికి ఈ ఉపాయం ఏ రకంగానూ ఇబ్బందిగా లేదు అనేటువంటి అంశం నాకు కూడా కనిపిస్తుంది. నాకు కూడా ఇదే ఆలోచనలో ఉన్నాను. కానీ పొద్దున ఆలోచించమన్నావు కాబట్టి నేను రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాను. వాళ్ళు చెప్పింది కరెక్టే, మీ తండ్రి గారితో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మన కర్తవ్యాన్ని కూడా నిర్దేశించుకోవచ్చును. మనం ఏ రకంగా వెళదాం, ఎలా వెళదాం అనేటువంటిదన్నీ కూడాను మనం నిశ్చయించుకోవచ్చును అని చెప్పుకొని ఒకళ్ళకి వాడు కరచారణ చేసుకొని తనివి తీరా నవ్వుకొని ఆనందపడి తుళ్ళిపడి ఇంకెందుకు ఏర్పాట్లు ప్రారంభించండి అని చెప్పి దుర్యోధనుడు వాళ్ళ నాన్నగారికి చెప్పి ప్రయాణానికి ఉద్యుక్తుడైనటువంటి సన్నివేశాన్ని సృష్టించుకున్నట్ట. ఎవరండి కల్పించుకున్నట్ట? దుర్యోధనుడు ఘోషయాత్ర అనేటువంటి ఒక నెపంతో. ఈ కథలోనే ఇంకొక సామెత మనందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది. ఘోషయాత్ర ద్వారా మనకి కూడా ఒక చిన్న నానుడి మనకు కాగలగార్యం గంధర్వులు చేశారు అని చెప్పి ఒక కథ మనం ఒక మాట అనుకుంటుంటాం. అంటే మనం ఏదైనా చేద్దాం అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం చేయలేనటువంటి స్థితిలో మరొకడు వాడిని ఆ రకంగా చేశాడు అనుకోండి, అమ్మయ్య మనం అనుకున్నాము, ఆ అనుకున్న పనిని భగవంతుడు
ఆ రకంగా చేశాడు. కాగల గార్యం గంధర్వులు చేశారు. అంటే ఏ రకంగా వీళ్ళని అవమానించాలి అనుకున్నారో ఆ అవమానించుకోవాలి అనుకున్నటువంటి అవమానాన్ని వాళ్ళే అవమానాన్ని పొంది వెళ్ళటం అనేటువంటిది ఒక గొప్ప సన్నివేశం అన్నమాట. ఇది భగవంతుని యొక్క సృష్టి అలాంటిది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ద్వారా ఆ విషయాన్ని కూడా భారతంలో మనకు తెలుస్తుందన్నమాట. వైశంపాయన ఉవాచ, వైశంపాయనుల వారు చెప్తున్నారు, ధృతరాష్ట్రం తతః సర్వే దదర్శర్జనమే జయ పృష్ట్వా సుఖో మధో రాజ్ఞః పృష్టా రాజ్ఞా చ భారత. కర్ణశకునుడు, దుర్యోధన, ధృతరాష్ట్రులు దగ్గరికి వెళ్ళి పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకొని తమ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికనంతా కూడా విజ్ఞాపన చేయడం జరిగిందన్నమాట ధృతరాష్ట్రుడికి కూడా.